అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ, శ్రీచక్ర గాయత్రి జ్యోతిషాలయం, బ్రాహ్మణ వీధి, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. చంద్రగ్రహణం రాబోతుంది. అందరూ కూడా చాలా ఏకాగ్రతతో ఈ వీడియో చూసి చంద్రగ్రహణం ఎప్పుడు రాబోతుంది, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది, ఏ నక్షత్రంలో గ్రహణం జరగబోతుంది, గ్రహణ సమయం పూర్తిగా ఎంత ఉంటుంది, ఏ నక్షత్రం వాళ్ళకి, ఏ రాశి వాళ్ళకు ఈ గ్రహణం ఇబ్బంది చెడు ఫలితాలు ఇస్తుంది, ఏ రాశి వాళ్ళకి గ్రహణం మంచి ఫలితాలు ఇస్తుంది, మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని సంపూర్ణంగా ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. పూర్తిగా విని 10 మందికి తెలియచేయండి, ఉపయోగపడుతుంది. ఇక మార్చి 3వ తేదీ 2026 ఆ రోజు మంగళవారం. ఆ రోజు మనకు సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. ఇది భారతదేశంలో ఉంటుంది, కనిపిస్తుంది. మనమందరము గ్రహణ నియమాలు పాటించాలి, గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:47 పూర్తయిపోతుంది. అయితే సూర్యాస్తమయం కన్నా ముందే గ్రహణం ప్రారంభమవుతున్నందువల్ల మనకు అది కనపడకపోవచ్చు, కనపడదు కూడా. మరి ఎప్పుడు కనిపిస్తుంది అంటే చివరిలో పాక్షికంగా కొంత కనిపిస్తుంది. అంటే ఉదాహరణకి నెల్లూరు జిల్లా వాళ్ళకైతే సాయంత్రము 6:18 నుంచి 6:47 మధ్యలో నెల్లూరు జిల్లా వాళ్ళకు కనిపించే అవకాశం ఉంటుంది పాక్షికంగా. అదేవిధంగా 6:15 నుంచి 6:47 వరకు సాయంత్రం ఒంగోలు జిల్లా వాళ్ళకు కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా విజయవాడ వాళ్ళకైతే సాయంత్రము 6:17 కాకుండా 6:15కే స్టార్ట్ అవుతుంది విజయవాడ, గుర్తుపెట్టుకోండి. అంటే కనిపించేది మనకు సాయంత్రం 6:15 నుంచి 6:47 మధ్య విజయవాడ వాళ్ళకు కనిపిస్తుంది. 6:17, 6:47 ఒంగోలు వాళ్ళకు బాగా కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా హైదరాబాద్ వాళ్ళైతే సాయంత్రం 6:23 నుంచి 6:47 మధ్య పాక్షికంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇది ఏది ఏమైనప్పటికీ గ్రహణ సమయం మాత్రం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు గ్రహణ సమయం ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయచేసి అందరూ కూడా గ్రహణానికి ఒక కనీసం 4 లేదా 5 గంటల ముందుగా ఆహారం తీసుకోవాలి. ఆహారం గ్రహణం ప్రారంభమయ్యేటికి పూర్తిగా అరిగిపోవాలి, గుర్తుపెట్టుకోండి. మీరు మీ దగ్గర ఉన్న పురోహితుని దగ్గరికి వెళ్ళి దర్భ తెచ్చుకోండి, లేక ప్రతి ఊళ్ళో దర్భ ఉంటుంది, తెచ్చుకోండి. దర్భ తీసుకొని వచ్చి ఇల్లంతా వేసి పెట్టుకోండి. గ్రహణం ముందే వేసుకోవాలి. గ్రహణం పూర్తయినాక దర్భ అంతా తీసేసి ఇల్లంతా చక్కగా కడుక్కోవాలి. అది కూడా గోమూత్రము, కల్లుప్పు, పసుపు పొడి వేసి చక్కగా ఇల్లు కడుక్కోండి. దేవుడు పులకాపం చేసుకోవాలి. అంటే దేవుడు పటాలన్నీ తీసేసి చక్కగా తుడిచి మళ్ళీ చక్కగా బొట్లు పెట్టుకొని ఇల్లంతా కడుక్కొని పూజ గది శుభ్రం చేసుకొని పెట్టి పూజ చేసుకోవాలి. ఇవి కామన్గా అందరికి తెలిసిన నియమాలే. గర్భవతులు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క 3:20 నుంచి మధ్యాహ్నం సాయంత్రం 6:40 వరకు బయటకు రావద్దు. అయితే ఇంట్లో ఉండొచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. మంచి గాలి వచ్చేటట్టుగా చూసుకొని కొంచెం కిటికీ తలుపులు వేసుకొని కొంచెం హ్యాపీగా ప్రశాంతంగా ఏం టెన్షన్ పడకుండా ఉండండి. గర్భవతులు అయితే చాలా జాగ్రత్త, ఇంట్లో ఉంటే సరిపోతుంది, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇకపోతే గ్రహణం జరిగేది ఏ నక్షత్రం మీద? పుబ్బా నక్షత్రం 2వ పాదంలో, సింహరాశిలో. అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైతే గ్రహణం చూడకూడదు. ఇక గ్రహణం చూడాలనుకున్న వాళ్ళందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు గ్రహణాన్ని చూడడం మంచిది. ఇక గ్రహణం అనేది జరిగినప్పుడు సహజంగా కొన్ని రాశులకి గ్రహణం మంచి ఫలితం కూడా ఇస్తుందని చెప్తారు. గ్రహణ గోచారంలో కొన్ని రాశులకు చెడ్డ ఫలితాలు ఇస్తాయి. 4 రాశులకు చెడ్డ ఫలితం, 4 రాశులకు మంచి ఫలితం జరగబోతుంది. ముందు చెడ్డ రాశులు చెప్తున్నా, అంటే గ్రహణం వల్ల ఇబ్బంది పడే రాశులు చెప్తున్నా. మన జన్మరాశి నుంచి, మన జన్మరాశిలోనే అంటే 1వ రాశి, అంటే మన జన్మరాశిలో గ్రహణం జరుగుతున్నా అది మంచి ఫలితాన్ని ఇవ్వదు, చెడ్డ ఫలితం ఇస్తుంది. మన రాశి నుంచి 4వ రాశిలో గ్రహణం జరుగుతున్నా అది చెడ్డ ఫలితం ఇస్తుంది. అదేవిధంగా మన రాశి నుంచి 8వ రాశి, అష్టమ రాశిలో గ్రహణం జరుగుతున్నా ఖచ్చితంగా చెడ్డ ఫలితం ఇస్తుంది. అదేవిధంగా మన రాశికి 12వ రాశిలో గ్రహణం జరుగుతున్నా చెడ్డ ఫలితం ఇస్తుంది. మరి ఈ 4 రాశులు ఏముందో చెప్తాను, మీకు కన్ఫ్యూజ్ లేకుండా వినండి. ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ గ్రహణం చెడు ఫలితం ఇస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలా, ఏం తీసుకోవాలో చివరిలో చెప్తా. అదేవిధంగా వృషభ రాశికి వృషభం, మిథునం, కర్కాటకం, సింహం 4వ రాశి అయింది కదా. వృషభ రాశికి ఈ గ్రహణం మంచిది కాదు. అదేవిధంగా మకర రాశికి అష్టమలో గ్రహణం జరుగుతుంది. సో మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. కాబట్టి ఇది అష్టమ రాశి. సో మకర రాశి వాళ్ళకి కూడా
ఈ గ్రహణం మంచిది కాదు, చెడు ఫలితం ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ రాశికి అష్టమంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి. అదేవిధంగా కన్యారాశి వాళ్లకు కూడా మంచిది కాదు. కన్యారాశికి 12వ రాశిలో గ్రహణ సంచారం జరుగుతుంది. సో మంచిది కాదు. అర్థమైంది కదా బాగా. సింహరాశికి మంచిది కాదు, శుభరాశికి మంచిది కాదు, మకర రాశికి మంచిది కాదు, కన్యా రాశికి మంచిది కాదు. ఈ 4 రాశుల వాళ్ళు ఏం పరిహారాలు చేయాలో బాగా 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 వినండి. గ్రహణం అయిపోయిన తర్వాత అవకాశం ఉన్న మేరకు ఒక 9 రోజుల లోపల మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక శుక్రవారం వీలైతే చేయండి. అవకాశం ఉంటే శుక్రవారం నాడు 1 కిలో తెల్ల అలసందలు దానం ఇచ్చేసి, బాగా గుర్తుపెట్టుకోండి, తెల్ల అలసందలు దానం ఇచ్చేసి, బొబ్బర్లు అంటాము, అవి దానం ఇచ్చేయండి. అదేవిధంగా 1 కిలో బియ్యం కూడా దానం ఇచ్చేసి, శివాలయంలో చక్కగా ఏక రుద్రాభిషేకము, అమ్మవారికి ఖడ్గమాల చేయించుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. దయచేసి ఈ 4 రాశి వాళ్ళు ఫాలో అవ్వండి. ఇక గ్రహణ గోచారం వల్ల మంచి ఫలితాలు ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు చాలామంది. ఖచ్చితంగా ఉంది. గ్రహణం మన రాశి నుంచి 3వ రాశిలో గ్రహణం జరుగుతున్నా మంచి ఫలితం ఉంటుంది. మన రాశి నుంచి 6వ రాశిలో గ్రహణం జరుగుతున్నా చాలా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా మన రాశి నుంచి 10వ రాశిలో గ్రహణం జరుగుతున్నా మంచి ఫలితం ఉంటుంది. మన రాశి నుంచి 11వ రాశిలో గ్రహణం జరుగుతున్నా మంచి ఫలితం ఉంటుంది. మరి 3వ రాశి బాగా వినండి. మిథున రాశి వాళ్ళకి మిథునం, కర్కాటకం, సింహం, అంటే మిథున రాశి వాళ్ళకి గ్రహణం మంచి ఫలితం ఇవ్వబోతుంది. అదేవిధంగా 6వ రాశి అంటే మీనరాశి, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, అంటే మీనరాశి వాళ్ళకి 6వ రాశిలో గ్రహణం జరుగుతుంది కనుక మీనరాశి వాళ్ళకి మంచి ఫలితం ఇవ్వబోతుంది. అదేవిధంగా బాగా చూస్తే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈ గ్రహణం మంచి ఫలితం ఇస్తుంది. వృశ్చిక రాశికి 10వ రాశి కదా సింహరాశి, మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా వృశ్చికానికి ముందు తుల ఉంది. తులారాశి కూడా మంచి ఫలితం ఇవ్వబోతున్నారు. ఈ గ్రహణం వల్ల మంచి ఫలితం పొందబోతున్నారు. తులారాశికి ఏకాదశం కదా సింహం, కాబట్టి మీరు అర్థమైంది కదా. సో 3, 6, 10, 11 రాశుల వాళ్ళకి గ్రహణం మంచి ఫలితం ఇస్తుంది. శుభం. ఇక డౌట్ ఏమొస్తుంది, స్వామి మంచి రాశులు 4 చెప్పారు, చెడ్డ రాశులు 4 చెప్పారు, మిగతా 4 రాశుల సంగతి ఏంది? మధ్యం ఫలితం ఇస్తుంది. మధ్యం ఫలితం అంటే మీరు కూడా చక్కగా హాయిగా శివాలయంలో అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది. గ్రహణం చూడకుండా ఉంటే సరిపోతుంది. అందరూ కూడా సాధ్యమైన వరకు అయితే గ్రహణం చూడడానికి జాగ్రత్తలు తీసుకుని మరీ చూడండి, అది ముఖ్యమైన విషయం. ఇకపోతే ఈ గ్రహణ సమయంలో చాలామంది వాళ్ళ దీక్ష చేసుకుంటారు, శ్లోకాలు చదువుకుంటారు. మీరు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, గ్రహణ సమయం జరిగేటప్పుడు ఎంత ఆధ్యాత్మికంగా గడిపితే అంత మంచిది. మీకు ఉన్నటువంటి మంత్రాలు, పట్టు స్నానం, విడుపు స్నానం, మంత్ర అనుష్ఠానం చేసుకోండి. ఏ మంత్రమైనా చెప్పుకోండి. మీకు ఏమీ గురువు ఉపదేశం లేకపోయినా ఏ మంత్రమైనా చక్కగా కూర్చొని హాయిగా ధ్యానం చేయండి, చాలా మంచి ఫలితం ఇస్తుంది. లలితా సహస్రనామం చదువుకోండి, విష్ణు సహస్రనామం చదువుకోండి. దైవంగా ఆధ్యాత్మికంగా ఎంతైనా గడపండి, మంచి ఫలితం ఇస్తుంది. ఈ యొక్క గ్రహణం మీద నేను సంపూర్ణంగా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేదన్నా మర్చిపోయినా లేదన్నా ఇంకేదైనా మీకు సందేహం వచ్చినా దయచేసి నా ఫోన్ నెంబర్ 9949919830 నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు నేను రిప్లై పెడతాను. దయచేసి ఈ గ్రహణం గురించి ఎక్కువ టెన్షన్ పడద్దండి. మనకు ఉంది కనుక గ్రహణం, మనం ఇవి ఆచరిస్తే సరిపోతుంది. నమస్కారం. నేను మీ మురళీకృష్ణ.